వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏ మీకు అందంగా ఒక మంచి రెసిపీ చూపించాలని చెప్పి మొన్న మేము రాజమండ్రి వెళ్ళాం అమ్మా. వెళ్తే రెస్టారెంట్కి వెళ్ళాం. అందంగా ఓ రెసిపీ బుక్ చేశాడు మా పిల్లోడు. చిల్లీ చికెన్ కావాలని చెప్పి బుక్ చేశాడు. సరుకులకి వెళ్ళాం రాజమండ్రి. సర్లే అని చెప్పి తిన్నాం. ఈ మాత్రం దానికి నేను చేయనేంట్రా బాబా అన్నాను. నీకు వచ్చా అన్నాడు. ఎందుకు రాదు బాబా, అందులో పలానా పలానా నాకు తెలుసు అన్నాను. సరేనమ్మా అయితే చేతిగానని చెప్పి అందులో మెమో రాస్తారు కదా, ఆ మెమో ఫోటో తీసేసుకున్నాడు పిల్లోడు. తీసుకున్న తర్వాత పలానా అని చెప్పి సరుకులకి వెళ్ళాం కదా, బెస్ట్ ప్రైజ్కి వెళ్ళాం. అక్కడ ఇవన్నీ షాపింగ్ చేసేసాడు. రెండు చూపిస్తాను అందులోకి ఏమేం కావాలో. పిల్లలకి ఎంత జ్ఞానమో, చదువుతున్నారంటే చక్కగా అలా బుర్ర పెట్టి ఉండాలి. ఏదో తినేస్తున్నాం వచ్చేస్తున్నాం అన్న కాకుండా. ఇగోనమ్మా ఇవన్నీ మనకి 80 రూపాయలు 90 రూపాయలు అలా పడినీరా. ఏంటనుకున్నాం? చిల్లీ సాసు అమ్మ, సోయా సాసు, ఎన్నిగారు, టమాటా సాసు, ఇవన్నీ మాట అక్కడ తెచ్చుకున్నాం. చక్కగా చిల్లీ చికెన్ అంటే మనకి ఎంత తెచ్చుకున్నాడు? ప్లేటు 400 ఎంతో తీసుకున్నాడు. అలా కాదు బాబా నేను చేస్తానని చెప్పి ఇదిగో చక్కగా ట్రై చేస్తున్నాం. చాలా బాగుంది, మేము కూడా చేద్దామని. ఇదిగో ఇది ఇందాక ఇంట్లో చికెన్ వండాను. చికెన్ వండితే అందులో అంత ముద్ద తీసాను. ముద్ద అంటే ఇది 1/2 కేజీ మీద కొంచెం తక్కువ ఉండొచ్చు, ఏమో 1/2 కేజీ ఉండొచ్చు. ఎందుకంటే ఇది అంత ఇదిగో శుభ్రం కడిగేసాను 5-6 సార్లు. కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది అసలు వాటర్ ఏమ్మా ఇదిగో 1/2 కేజీ ఉంటుంది. ఇది 1/2 కేజీ మీద కొద్దిగా తగ్గుద్ది. ఇది బోన్లెస్, ఎందుకంటే ముడుసులు ఉండకూడదు. నేను కూర వండేసి అందులో తీసి మనం ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి నేను నిన్న కొద్దిగా చేశాను రా. చాలా బాగా వచ్చింది. సరే అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి మేము తిన్నాక నేను చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. ఓకేనమ్మా? చిల్లీ చికెన్ అన్నమాట. నేను చేసి చూశాను. ఇదిగో ఇదేంటనుకున్నారు? గిఫ్ట్ వచ్చిందన్నమాట. మా అమ్మాయిని కొనమంటున్నాను, కొనమనే టైంలోనూ గిఫ్ట్ వచ్చింది. పంచిపెట్టారు, వచ్చిందన్నమాట. బారసాలకు వచ్చింది ఇది. ఓకేనమ్మా? గిన్ని మీకు వేసి పదార్థాలు చూపిస్తాను. కరెక్ట్గా అందంగా చూసుకోండి, చేసుకోండి. ఇదిగో అమ్మ, ఇదిగో అందులో వేసుకునే పదార్థాలు: సాల్టు, జీడిపప్పు చిన్న పద్ద, జీడిపప్పులో ముక్క మాట. ఇది కరివేపాకు ఆల్రెడీ వేపేసి పక్కన పెట్టుకున్నాను. అది లాస్ట్లో అయిపోయాక జిమ్ముకోవాలి మనం. ఓకేనమ్మా? కొద్దిగా శనగపిండి, కొంచెం మొక్కజొన్న పిండి, ఎన్నిగార అమ్మా మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లవర్ అంటారు కదా అది, ఎల్లుల్లిపాయ సన్నగా మిషన్లో కొట్టింది పాప, ఉల్లిపాయ, కారం మనం వంట చేసుకునే కారం, అది అల్లం వెల్లుల్లి పేస్టు ఏమ్మా, ఇగో క్యాప్సికన్ ముక్కలు, ఈ మామూలుగా మనం కూరలు వేసుకునే పచ్చిమిరపకాయ, ఇగో తెల్ల మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, తక్కువ ఒక్కో చిటుకుడు, ఒక్కో కోడిగుడ్డు పడుతుంది ఇందులో. ఓకేనమ్మా? ఇప్పుడు మీకు ఇవన్నీ వేసి చూపిస్తాను చక్కగా. మీరు చూసే ఉంటారో, మన ఏం చేసేది కూడా మీరు చూడాలి కదా. ఓకేనమ్మా? ఫస్ట్ ఇవన్నీ వేసుకుందాం. ముందు సాల్ట్ వేసుకుందాం. ఇదిగో సాల్ట్ ఎక్కువ పట్టతో సమానంగా వేసుకోండి. ఓకేనమ్మా? ఇవన్నీ పాప ప్రిపేర్ చేసి ఉంచింది. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా సరిపోద్దని చెప్పి చిన్న గిన్నెలు తెచ్చారన్నమాట. ఎక్కువ పోసి ఇది 1 స్పూన్ కారం, ఒక్కొక్క స్పూనే వేయడం అంటే వేసాం కానీ ఇందులో. ఓకేనమ్మా? 1 స్పూన్ శనగపిండి అంతే, 1 స్పూను మొక్కజొన్న పిండి. మీరు అందం కరెక్ట్గా చూడండి అమ్మ, వేసి అన్నీ కూడా. ముందు 1 మినిట్ కాదు కదా, చక్కగా స్లోగా చేస్తాను చూడండి. వేసేసి గుడ్డు మొత్తం, తెలసన పచ్చని ఏమి ఉండదు. ఇదిగో గిన్నె బాగుందా? గిన్నె ఇప్పటి నుంచో ఇదిగో వేసేస్తున్నా. ఇదిగో బాగా నానిందేమో, చక్కగా పొంగుద్దమ్మా. ఎందుకైనా మంచిదని చెప్పి ముందు ఇంట్లో ట్రై చేసేసే మీకు చూపిస్తున్నాను. పాడైంది ఎందుకమ్మా చూపించడం? యూట్యూబ్లో చూసాం బాగోలేదు అనుకోకూడదు. మన సక్సెస్ అయితేనే మీకు కూడా సక్సెస్ అవుద్ది. ఇదిగో ఇది ఆల్రెడీ గంట అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి కడిగేసి.
చికెన్ మనకి కొద్దిగా సాల్ట్ వేసుకుని శుభ్రం కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, ఎంతనంతే అంత కొల్లేరుగుద్దిమాట. ఇదిగో ఇది మనం ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని, సరిపోయి వేస్తున్నానమ్మా. ఇడిగా వేసుకోండి అమ్మా, మనకు పీసుల కింద రావాలి దేనికది. ఒకసారి ఉడుకుతూ మొదలెట్టాక అప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ప్రజెంట్ ఆయిల్లోనే పెట్టాను. 2 ఆయిల్ అవుద్ది, ఎంత అవ్వదో. ఎక్కువ నూనె కూడా అక్కర్లా. ఎందుకు మరి బయట 400 500 ఇప్పుడు సెలవుల మాలని పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్తోను. వాళ్ళు పేసి పెడితే ఇవ్వకపోతే బాధ. అదేదో మనమే ట్రై చేసామనుకో. ఓకే, ఇదిగో చక్కగా చికెన్ ఎంత బాగా నానితే అంత బాగా వస్తుందమ్మా. చపాతీ పిండి ఒకటి ఇది ఒకటి కలుపుకోవడంలో ఉంటుంది. ఈ చిల్లీ చికెన్ మామూలుగానూ తింటారు, రోటీలో కూడా తింటారు పిల్లలకి ఇష్టపడి. రోటీలో కూడా నంచుకు తింటారు. తందూరి రొట్టె అంటే ఏదోను. కూర్చోమ్మ, వస్తున్నాను. వీడియో చేస్తున్నాను, కూర్చో. అమ్మ ఒక కాయ తీసేనే, ఇది చేస్తున్నాను ఒక కాయ. బోన్లెస్ చికెనే ఉండాలమ్మా, ముడుసులు కుదరవు దీనికి. మన పని గట్టి కుట్టించుకోపోనా తెచ్చుకుంటాం కదా చికెను. ఓకే, అయిపోయిందమ్మా. ఓకేనమ్మా, ఇవో వేపుకున్నాం. ఇలా మీరు కేజీ చేసుకోవచ్చు, 2 కేజీలు చేసుకోవచ్చు, జనాన్ని బట్టి. అమ్మా చక్కగా బోన్లెస్ కొట్టమంటే ఆడే కొడతాడు, కొట్టేవాడు. ఇదిగో ఇదే రుచి, స్మెల్ ఇదే బాగుంటుంది అన్నమాట. ఈ సైజులో కొయ్యాలి, మిషన్లో కొట్టాం. ఓకేనమ్మా, వేసేస్తున్నాను. అయిపో, ఈ పెద్ద ముక్కలే కోసుకోవాలి. బాగా రోస్ట్గా వేయకూడదు, కచ్చపిచ్చే వేగాలి. కరెక్ట్గా చూడండి అమ్మా, అంత ఒక్క దెబ్బ, ఎక్కువ వేయకూడదు, మన నోటికి అందేటట్టు. ఓకేనా, ఇదిగో వేగిందమ్మా. ఇదిగో ఇవన్నీ బాటిల్స్ సోయా సాసే, ఎండా ఉంది కదా ఒలికింది. అదిగో స్పూన్లు టమాటా సాస్, స్పూన్లు ఇది చిల్లీ సాస్, స్పూన్లు కొద్దిగా నేను వెనిగర్, పుల్లగా ఉంటుంది. ఓకేనమ్మా, ఎదిగో అదిగో
ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. పెద్ద ఏం తిరగక్కర్లేదు. ఒక అరకప్పు నీళ్ళు. ఓకేనమ్మా. వేసుకో. మీకు బాగా రెడ్గా కనపడాలనుకో ఫుడ్ కలర్ వేసుకుంటారో అవసరం లేదు, మనం కారం వేసేసుకున్నాం కాబట్టి. వేసేస్తానమ్మా. మనం తిప్పుకోవడంలో ఉంటాయి, హైలోనే పెట్టుకోండి. ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి. అది కారం టమాటా సాస్ అమ్మా, ఇది స్వీట్ది అమ్మా, ఇది టమాటా కచ్చప్పు. ఓకేనమ్మా. అది కారంది, రెండు పడతాయి. అది ఘాటుకి, ఇది తీపికి. అయిపోయింది. మనము అమ్మా కార్న్ఫ్లవర్ కొద్దిగా ఒక స్పూన్ వేసుకుని ఇదిగో వాటర్ కలుపుకొని పోసుకోవాలి. ఓకేనమ్మా. ఇదిగో అదిగో హైలోనే పెట్టుకోండి. ఓకేనా. ఎలా వచ్చేసిందా? సూపర్ ఉంటుంది మాట. ఆ బౌల్లో ఎక్కింది కదా, ఆ బౌల్ కింద పెట్టేసి ఇది కూడా. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు మనం ఇదిగో ఇది నేతిలో వేపుకున్నాను. కరివేపాకు జీడిపప్పు బద్దలు, చిన్న బద్దలు, అంటే లుక్ బాగుంటాయని చిన్న బద్దలు వేసి అనమాట. ఇది వేస్తాను చూడమ్మా. ఇదిగో మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, పిల్లలు తింటా బాగుంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత మనం తిప్పేటప్పుడు వేసుకోవాలన్నమాట. ఇది లేకపోతే మెత్తపడతాయి, పండుగ అందుకుంటుంది. అయ్యో ఇదిగో చూడమ్మా, చక్కగా చాలా మంచి స్మెల్. అదిగో చిల్లీ చికెన్ రెడీ. ఇప్పుడు అదే మనం కొనుక్కోవాలంటే 2 ప్లేట్లు 700. ఓకే మరి. ఓకేనమ్మా, అయిపోయింది. కట్ చేస్తున్నాను. అదిగో మరి ఇలా చేసుకోండి మీకు నచ్చితే. నాకు నచ్చింది, నేను వండి చూసుకుని తిన్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా చేసుకోండి చక్కగా. అనురాధ గారు ఎలా ఉన్నారు? కామెంట్లు పెట్టివారు పెడతలేదు మీరు. ఎక్కడికైనా టూర్ వెళ్ళారా పిల్లలతోనూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగోవాలని కోరుకుంటున్నానమ్మా. ఇది చూసి కామెంట్ రూపంలో మళ్ళీ తెరపండి. ఎందుకనో గుర్తొచ్చారు, అంతమంది కామెంట్లు పెట్టేవారు ఏంటా అని చెప్పేసి. ఏమ్మా, నా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ బాగోవాలి. ఏమ్మా, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూసి వండుకోండి. ఏమ్మా, నాకు కామెంట్ రూపంలో తెలపండి. నేను మళ్ళీ మీకు కామెంట్ రూపంలో మీకు తెలుపుతాను. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో ఇలాగే మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.